మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. దీనికోసం ఇప్పటికే బీఆర్ఎస్ ఢిల్లీ లెవెల్లో పోరుబాటు పట్టింది. ఈ క్రమంలోనే కేంద్రానికి మాజీ మంత్రి జోగు రామన్న ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆగస్టు 31 లోపు ఆదిలాబాద్ సీసీఐపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 31 లోపు నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. ఆదిలాబాద్ సీసీఐ తిరిగి తెరవడం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమన్నారు జోగు రామన్న. నేను ఒక్కటే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ఈ వేదిక ద్వారా పత్రికా మిత్రుల ద్వారా సవాల్ చేస్తున్నాం. ఒకవేళ ఆగస్టు నెల లోపల పూర్తి స్థాయిలో సిమెంట్ పరిశ్రమను మీరు పీపీపీ మోడ్లో చేస్తారా, మీరు ఎన్ఎండిసి మీరు కలిసి చేస్తారా, ఇంకెట్లా చేస్తారో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియకపోతే ఆగస్టు 31 లోపలనే ఆమరణ నిరాహార దీక్ష జోగు రామన్న చేస్తాడు. సీసీఐని సాధించేంత నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఆదిలాబాద్ యువత కొరకు, నిరుద్యోగ యువకుల కొరకు నేను ముందుండి ప్రాణాన్నైనా ప్రణంగా పెడతాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, సీసీఐని సాధిస్తామని చెప్పి అందుకొరకే ఇది వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ఆగస్టు 31 తారీఖు లోపల ఏ ప్రకటన స్పష్టంగా ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నేనే మొదలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.